మ్యాచ్ నెంబర్ 37 ఐపీఎల్ 2024లో 37వ మ్యాచ్ అనేది పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్కి మధ్య జరిగినటువంటి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ గెలుపొందారు. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగినటువంటి పంజాబ్ కింగ్స్ ప్రభు సిమ్రాన్ సింగ్ 21 బంతుల్లో 35 పరుగులు చేశారు. హరిప్రీత్ బ్రార్ వచ్చేసరికి 12 బంతుల్లో 29 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 142 పరుగులు మాత్రమే చేశారు పంజాబ్ కింగ్స్. ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి రవి శ్రీనివాసన్, సాయి కిషోర్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. నూర్ అహ్మద్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి గుజరాత్ టైటన్స్ రాహుల్ తెవాటియా వచ్చేసరికి 18 బంతుల్లో 36 పరుగులు నాట్అవుట్. శుభమన్ గిల్ వచ్చేసరికి 29 బంతుల్లో 35 పరుగులు చేశారు. 19.1 ఓవర్లోనే 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి విజయం సాధించారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో హర్షల్ పటేల్ వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. లియామ్ లింగ్స్టోన్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి రవి శ్రీనివాసన్, సాయి కిషోర్కి ఇవ్వడం జరిగింది.